భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ టెస్ట్ రన్ సక్సెస్. తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న వాటర్ వార్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి కమర్షియల్ ఫ్లైట్ దిగింది. ఫైనల్ టెస్ట్ రన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ అయింది. ఫైనల్ ట్రయల్ రన్ సక్సెస్ అవ్వడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు, జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ లో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కీలకం కానుందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్ కు అభినందనలు తెలిపారు. తమ హయాంలోనే వేగవంతమైన అనుమతులు వచ్చాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ముల్లా విడిపోయాం, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. గోదావరి జలాలు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నా ఆంధ్ర వాళ్లు వాడుకుంటే సహించమని హరీష్ రావు అనడం సిగ్గుచేటన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా 2 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయగా ఒక డయాలసిస్ కేంద్రాన్ని పాలకొల్లుకు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. మొత్తం 9 బెడ్స్ ద్వారా రోజుకు 27 మందికి సేవలు అందించవచ్చన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విమర్శించారు. ఆలయాల్లో అపచారాలకు పాల్పడిన వైసీపీ బ్యాచ్ బండారాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టిందన్నారు. నిజాయితీ నిబద్ధతతో ఉండాలని తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పురాతన వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనేరును కొంతమంది యువకులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా బద్వేల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనేరును స్థానిక యువకులంతా కలిసి క్లీన్ చేశారు. వారసత్వ సంపదను భావితరాలకు చూపించే ప్రయత్నంలో భాగంగా కోనేరును శుభ్రపరిచారు. వినూత్న సంస్కరణలతో సాంఘిక సంక్షేమ శాఖ కొత్త సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు 60 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించామని తెలిపారు. పీఎం అజయ్ ద్వారా ఎస్సీ కాలనీలో అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితుల భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. భూములిచ్చి 40 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ భూములను తమకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మిగులు భూములను ప్రతి 6 కార్డు హోల్డర్లకు పంచాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కలెక్టర్ రేపే. బాలాజీనగర్ సమీపంలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. భక్తులు తిరిగే ప్రాంతాలలో మద్యం సీసాలు పడేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన టీటీడీ విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది అందుకు కారణమైన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ నెల 5న జరిగే నీలకంఠేశ్వర స్వామి జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని డీఎస్పీ మర్రివాడ భార్గవి తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన కూడళ్లు రద్దీగా ఉండే ప్రాంతాలపై స్పెషల్ నిఘా ఉంచామని డీఎస్పీ తెలిపారు.